సింహాచల అప్పన్న నిజరూప దర్శనం కొనసాగుతోంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఏర్పాట్లపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వరహ నరసింహస్వామి నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తారు. సింహాచలం కొండ ఎక్కడ చూసినా రద్దీగా భక్తులతో కిటకిటలాడుతుంది. దాదాపు ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దాదాపు చూసుకున్నట్లయితే అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 50,000 మంది వరకు దర్శించుకున్నట్లు చెప్తున్నారు. ఇంకా క్యూబ్ లైన్లో ఇంకా ఇప్పటికీ వేచి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటువైపు ఒకవైపు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరోవైపు భక్తులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఎండ మండిపోతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు సేవా కార్యక్రమాలు వచ్చేందుకు చాలా మంది ఉన్నారు, అలాగే భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు చూస్తున్నాం పరిస్థితి, మనం చందనోత్సవం చూడాలంటే చాలా ఆసక్తి, చాలా మంది యాంగ్జైటీగా వస్తుంటారు, భక్తులు కూడా అంత తప్పించిపోతుంటారు. అయితే దీని కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఈ క్యూ లైన్స్ కానీ ఎట్లా ఉన్నాయి? అవన్నీ బాగా జరుగుతున్నాయండి. మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అన్ని ప్లాన్ ప్రకారం ముందే ఇస్తారు మాకు, ఎక్కడ ఏంటి అనేది. మేము ఒక 50 మంది ఉన్నాము. 2 బ్యాచ్లుగా వచ్చి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మజ్జిగ, లెమన్ వాటర్ అన్నీ వాళ్ళు చేసే ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి. లోపల కానీ బయట అలౌ చేయటం కానీ. కాకపోతే పోలీసులు కొంతసేపు ఆపుతున్నారు. 1 గంట అయిన తర్వాత మేము లోపలికి వెళ్తాం. మార్నింగ్ 7కి మొదలెట్టి ఈవినింగ్ 7 వరకు మేము సేవ్ చేస్తున్నాం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. అందులో ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇటువంటి అవకాశం కూడా మాకు దొరకదు. ఆ గురు కృప వలన ఇక్కడ మేము చేయగలుగుతున్న సేవ 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. 3 సంవత్సరాలు. మరోవైపు భక్తులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళు దర్శించుకున్నారు. మేడం, మీరు ఎన్ని గంటలకి దర్శించుకోవడానికి వెళ్ళారు? ఎట్లా? 4ంటికి లైన్లో వచ్చామండి. మా క్యూ లైన్లు పెట్టడం అదే లేట్ ఉంది, కానీ మేము ఎక్కడ సఫర్ అవ్వలేదు. 7 కల్లా మాకు దర్శనం బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా చాలా సాటిస్ఫైడ్గా వెళ్తున్నాం మేము. చాలా ఇప్పుడు చాలా మంది కూడా నిజరూప దర్శనానికి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎట్లా ఒక నమ్మకం ఒకటి ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది? అంటే ఈ లైన్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒక దర్శించుకోవాలనే ఒక ఆసక్తి ఉంటుంది భక్తులందరికీ కూడా. ఇలాంటి టైంలో అదే మనం ఏదనుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయి కదా, ఆయన్ని జస్ట్ చూస్తే చాలు అన్నట్టు. ఇయర్లీ వన్స్ వచ్చేది చందనవల్లి, వెయిట్ చేస్తాం కదా, అది ఫుల్ సాటిస్ఫైడ్. ఈరోజు మాత్రం లాస్ట్ ఇయర్ అయితే 5 hours పట్టింది, ఇయర్ 3 hours పట్టింది అనమాట. అసలు ఎక్కడ మాకు స్ట్రగుల్ అవ్వలేదు అస్సలు. హ్యాపీగా వెళ్ళాం లైన్లో కూడా. చాలా బాగా చేశారండి ఏర్పాట్లు మాత్రం. మీరు దర్శించుకునే ఎలా అనిపిస్తుంది మీకు? ఆ దేవుడి వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ దర్శనం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యేకంగా ఉంటుంది. ఇవాళ మిస్ అయ్యండి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇది దొరకదు దర్శనం. కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఈఓ గారికి అభినందనలు తెలపాలి. ఎందుకంటే చాలా చక్కగా క్యూ లైన్లు అనుకోండి, మిగతా వాటర్ మజ్జిగలు అనుకోండి, లెమన్ వాటర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. ఆ దేవుడి కృప కూడాను మా మీద ఉంది. అది చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా భక్తుల యొక్క ఆనందాన్ని వెలగక్కుతున్నారు. ఎందుకంటే దాదాపుగా 2 గంటల సమయం నుంచి కూడా ఈ దర్శనాలకి ఆహ్వానించడం, అలా విడిచిపెట్టడంతో క్యూ లైన్లో కొంత రద్దీ తగ్గింది. మరోవైపు ఎంతో వచ్చినప్పుడు కూడా క్యూ లైన్స్ భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం వలన ఈజీగా దర్శించుకుని భక్తులు బయటకు రావడం జరుగుతుంది. అలాగే సావి కార్యక్రమాల్లో కూడా ఒకవైపు పూర్తిగా ఎండలు మండుతున్నప్పుడు కూడా సావి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కావున భక్తులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేయట్లేదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో వెంకట్, సాక్షి టీవీ, విశాఖపట్నం.